దాదాపుగా సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలో జనాల్లోనే ఉంటున్నారు. వాళ్ళైతే సీఎం డిప్యూటీ సీఎం అనేది ఇది లేదు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉంది? చాలా తేడా ఉంది. ఏంటి మీరు రోడ్లు వేసారు, పథకాలు ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. పిల్లల చదువులు, హై స్కూళ్ళు, భోజనాలు, సన్న బియ్యం అంటున్నారు. పిల్లలు కూడా హై స్కూల్లోకి వెళ్ళి అడుగుతున్నాను నేను, సన్న బియ్యం పెడుతున్నాం అన్నారు. భోజనం బాగా పెడుతున్నారు, పథకాలు బాగా వస్తున్నాయి. అన్నీ రోడ్లు వేసేసారు, ప్యాచ్ వర్కులు ఇవన్నీ పెద్ద పెద్ద అంటే మెయిన్ రోడ్లు, విజయవాడ రోడ్లు, ఈ రోడ్లు అన్నీ ఎత్తున్నారు. గుంటూరు నుంచి చేసుకొస్తున్నారు. ఈ ప్యాచ్ వర్కులు వేసారు. ఓ సంవత్సరంలో అన్నీ ఒక తడవ అవ్వవు. కాలువలు దోమారు బాగా. ఇవాళ వాన కురిసినా కూడా మురుగంతా ఒక తడవ పీల్చేసింది. 2 రోజులు వాన కురిసిన కాలువలన్నీ దోమారు గవర్నమెంట్. 5 ఏళ్ళు ఏం కాలువలు దోమలేదు ఎక్కడ మాకు ఒక పరకైలాళ్ళు. సో ఇంత మీరు చెప్తున్నట్టుగా కళ్ళ ముందు కొన్ని జరుగుతున్నాయి, కనపడుతున్నాయి. పిల్లలు, స్కూల్ పిల్లలు యూనిఫాముల దగ్గర నుంచి బ్యాగులు, పుస్తకాలు అన్ని వాళ్ళే ఇస్తున్నారు. భోజనం పెడుతున్నారు, బ్రహ్మాండంగా ఉంది. పెద్దవాళ్ళ పెన్షన్లు బాబాయ్ పెన్షన్ మాకు 4000 ఇస్తున్నారు. బ్రహ్మాండంగా వస్తున్నాయి. నెల ఫస్ట్ తారీఖు నాడు పొద్దున్న తెల్లవారిపాటికి ఇస్తున్నారు. ముసలాళ్ళకి 4000. మొన్న తల్లికి వందనం పిల్లలకి అందరికి పడ్డాయా? అందరికి వచ్చినాయి. నిన్న గ్యాస్ డబ్బులు కూడా 2వ తడవ కూడా నిన్న వచ్చినాయి అంట. 2-3 చెప్పారు నాకు. వచ్చినాయి కొంతమందికి, వస్తున్నాయి గ్యాస్ డబ్బులు కూడా. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సులు ఫ్రీ అంటున్నారు. వార్తల్లో వింటున్నాం అన్ని. జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే అసలు ఏమీ లేదు, వీళ్ళ వల్ల కాదు, సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుంటే మనం వస్తాం అక్కడ 7 సంవత్సరాలు. ఏమంటే కుంటాడు ఏమంటాడంటే, నేను లేస్తేనే మనిషిని కాదు మిమ్మల్ని మొత్తాన్ని కొడతానంటాడు. బండిలో తొట్టో కూకుని లేచేది లేదు, ఆడు కొట్టేది లేదు, ఇంకాడ కొత్తాడు. ఒక్క మాటలో చెబుతున్నాను నేను. మరి ప్రజలు ఇంత ఆలోచన పరంగా ఉండి నువ్వు నిజంగా ఏదో నువ్వు మేలు చేసి ఉంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చేసావని ఆలోచన ఉండాలి. లేకపోతే ప్రజలమ్మటి వెళ్ళి ఇంకా సహకరించాలి ప్రజల్ని. ఈ తడవ సహకరించి ఈ తడవ సానుభూతి అన్నా ఓట్లన్నీ వేసేవాళ్ళు. సానుభూతి లేదు మనుషులు ఇప్పుడు కూడా. ఎందుకు పాదయాత్ర నెత్తిని చేతిని పెడతాయి అంతే తప్ప రెండోది లేదు. ఇక చెప్పుకోకూడదు, ఆయన చేయకూడదు. ఎందుకంటే ఇచ్చేవాడైతే ఆయన జేబులో డబ్బులు ఇప్పుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏడన్నా అవసరానికి 50 లక్షలైన ఆ పని పీకెత్తున్నాడు. 1 రూపాయి ఇచ్చింది లేదు వాడి జీవితంలో. వాడు సొంత డబ్బులు తీసుకోవడం తప్ప ఇలా ఎవరు చచ్చిపోయినా ఇలా. అటు చిరంజీవి ఇచ్చాడు లోకల్ పార్టీలో ఉండగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ ఎవరన్నా కానీ పథకాలు ఇస్తున్నారు. బియ్యం వస్తున్నాయి, మళ్ళీ సన్న బియ్యం అంటున్నారు, కార్డులు ఇస్తానంటున్నారు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలకు మళ్ళీ ముసలాల 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కార్డు నరేంద్ర మోడీ 5 లక్షల కార్డు ఇస్తా అంటున్నాడు. వచ్చింది మాకు. కుంభకోణానికి సంబంధించి ఆ చేసిన పాపమే ఈ చుట్టుకుందనుకోవచ్చు అంటారా? చెప్పండి, ఎలా ఉంది సార్ పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు? ఆల్రెడీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన కనుక అదుపులోకి తీసుకుని అంటే రిమాండ్లోకి తీసుకుంటే వెనకమాల ఎవరున్నారో కూడా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం వెనక ఉన్న ఆ పాత్ర బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? రావండి. ఎందుకు రావంటే మద్యపాన నిషేధం అనే విషయంలో ఆయన గతంలో వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆయన మద్యం ఏమేమాడు తెలుసా? ఏంది రాయల్ ప్యాలెస్ అంట, పిచ్చి ప్యాలెస్లు మొత్తం అమ్మేడు ఈయన. ₹120 మొత్తం అన్నీ అమ్మేశాడు. జనం ఆరోగ్యాలు మొత్తం దెబ్బతిన్నాయి. ఎవరు కూడా ముందు తాగడం కూడా ఎవరు ఇష్టపడలేదు. అదేమంటే కరోనా అప్పుడు మాకు కరోనా వచ్చింది, మేము లాస్ అయిపోయామని చెబుతున్నాడు. ఇవన్నీ పిచ్చి మాటలు మాకు పనికిరావు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇంతమంది వచ్చినా కూడా ఎలాంటి బ్రాండ్లు అమ్ముతున్నారు? సూపర్ బ్రాండ్లు అమ్ముతున్నారు ఈరోజు. కానీ మామూలు బ్రాండ్లు కాదు, చక్కగా ఉంటాయి. ఆ ముందు తాగడానికి కూడా చాలా మంది భయపడి తాగుతా అంటే అలవాటు. పొద్దున పొద్దు నుంచి అంతా చాకరీ చేసుకుంటూ చాలా మంది ఉంటారు. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? కోట ముందు అనుకుంటారు. కోట తాగుదనుకునేవాడు ఏమైపోయాడు? ఆరోగ్యం దెబ్బతిని భార్య పిల్లలు నష్టపోయి రోడ్ల విషయంకి వెళ్తే రోడ్లు ఎట్లా ఉన్నాయి తెలుసా? గుంటలు. ఒక విజయవాడ బాడికి వెళ్ళాలన్నా లేకపోతే ఇటు అమతులు చెరుకుపల్లి వెళ్ళాలన్నా ఎడుపోవాలన్నా కూడా భయపడి యాక్సిడెంట్లు చాలా మంది చచ్చిపోయారు ఈరోజు. వైసీపీ గవర్నమెంట్ అనే విషయంలో చాలా మంది చెప్పుకోవడానికి కాదు, కానీ అది చాలా చెత్త ప్రభుత్వం. అది ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి నుంచున్న తర్వాత ఎలా ఉంది తెలుసు? ఈరోజు ప్రభుత్వం రోడ్లు బాగుపడ్డాయి, అందరికీ 1వ తారీఖు అలా 4,400 పెన్షన్ ఇస్తున్నారు, చేస్తున్నారు. అదే ప్రభుత్వంలో సంవత్సరానికి 250 పెంచుకుని 3,000 రూపాయలు ఎవరికి ఇస్తారండి? ఇల్లు సంవత్సరానికి ఇల్లు ఇచ్చేది ఏంటండి? ఎట్లా అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చెప్పిన హామీలు ఏవి నెరవేర్చకపోగా ఇంకా మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పుదా కొడతారు. మళ్ళా వచ్చి రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే
చెప్పుతో డైరెక్ట్ కొడతారు. ఇక్కడ మొత్తం ఉన్న ప్రజలు మొత్తం చెప్పుతో కొడతారు. ఎందుకు కొడతారంటే ఆయన చెప్పిని మొత్తం ఏమీ చేయలే. ఆయన ఒక పథకాలు ఏది ఇస్తాము అవి ఇస్తాం అని చెప్పి చేశాడు, కానీ వాటిలో కూడా అందరికీ ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం ఇచ్చాడు. స్కూల్లో పిల్లలందరూ మొత్తానికి మంచి భోజనం భలే సూపర్గా పెడుతున్నాడు. ఆయన పెట్టినట్టు ఎవరు పెట్టలా. ఎన్టీ రామారావు గతంలో అట్లాగే పెట్టాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు అట్లాగే పెట్టాడు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వం కానీ ఆయన కూడా అట్లాగే చూసుకుంటూ వచ్చాడు. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని అందరూ మోసం చేసి మా దగ్గర డబ్బులు తినేసి అంతా లాక్కున్నాడు. డీజిల్ రేటు పెంచాడండి. డీజిల్ రేట్ ఎంత తీసుకున్నాడు తెలుసా? నేను ఒక ఆటో డ్రైవర్నే. మాకు చంద్రబాబు నాయుడు 72 రూపాయలే. ఈయన ఎక్కిన తర్వాత మాకు 100 రూపాయలు తీసుకున్నాడు. మామూలుగా తీసుకోవాలా, కమిషన్ల మీద కమిషన్లు తీసేసుకున్నాడు. ఇవన్నీ తప్పుడు ప్రచారం అండి. వేసాడు డబ్బులు. ఎట్లా వేసాడు? మా జేలో డబ్బులు తీసుకుని ఆయన మాకు పెట్టాడు. మా దగ్గర సంవత్సరానికి వచ్చేసరికి మా దగ్గర 15,000 పైన, మాకు ఇచ్చిందంతా 10,000 ఇచ్చాడు. ఇట్లా అంటే కనీసం ఆలోచన కూడా లేకుండా ఇంకా నేను వస్తాను, నేనే చేస్తాను, అసలు సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొస్తాను, లాక్కొస్తానని చిన్న లాజిక్ చెప్పమంటారా? చిన్న లాజిక్ చెప్పమంటారా? అసలు ఆయన వచ్చేది లేదు, ఆయన చేసేది లేదండి. అసలు జరగదు. అసలు ఆ ఆలోచన జనం దృష్టిలో, నాకు దృష్టి కాదు, జనం దృష్టిలో లేదు. మీరు వ్యత్యాసం ఏం చెప్తారు సార్? గత 5 ఏళ్లకి ఈ ఒక్క సంవత్సరానికి పరిపాలనకి 11 నెలల్లో పరిపాలన సూపర్ అండి. 11 నెలలు 12 నెలలు అవుతుంది కదా. అన్నా క్యాంటీన్లు పెట్టారు, 5 రూపాయలు భోజనం. నేను యాక్చువల్గా మొన్న అన్నా క్యాంటీన్కి వెళ్ళానండి. 5 రూపాయలకి భోజనం చేశాను. ఒక్కసారి వెళ్ళాను. సాంబార్ కానీ కర్రీ కానీ ఎలా ఉందంటే అలా ఉంది. సూపర్గా ఉందండి. మిల్లర్ వాటర్ కాదు, సూపర్గా 5 రూపాయలకి ఇలా ఏమొస్తుందండి? కనీసం 120 కింద గ్యాస్ కూడా రాదండి ఈరోజు. అంటాంటి బాగా పెడుతున్నాడు భోజనం ఆయన. ఇంకా అంతకంటే ఏమైనా కావాలా? అదే ఆయన అన్నా క్యాంటీన్లు తీసి పారేసాడు. ఉద్యోగాలని చెప్పాడు. ఎవరికి ఇచ్చారండి? పిల్లలు చదువుకున్న ఉద్యోగాలకు ఎవరికైనా ఇచ్చాడా? ఏమన్నా ఐటీ సైడ్ కానీ ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చాడా? ఆయన ఏమైనా చేశాడా? ఈరోజు పిల్లలు చూడండి, ఉద్యోగాల కోసం చంద్రబాబు నాయుడు చాలా తపన పడుతున్నాడు. ఈరోజు ఇప్పుడు కూడా ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయండి? 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎంతమంది పిల్లలు ఆగిపోయారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజున 16,000 పైచీలకు మొన్న టీచర్ పోస్టులకి అందరూ పరీక్షలు రాశారు. రేపు ఆగస్టులోనే ఆ పోస్టులు కూడా పూర్తి చేస్తామంటున్నారు. మీరు అన్నట్టు లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాల కోసం తాపత్రయపడుతున్నారు. సో ఇదంతా చూస్తూ కూడా ఇంకా అంబటి రాంబాబు, రోజాను వీళ్ళందరూ మరి వీళ్ళంతా ఏంటంటే ఈ అంబటి రాంబాబు, ఈ రోజా అనే అనకూడదు, నాకు కొంచెం బూతులు వస్తాయి అక్కడ. ఆ రోజా అనే అమ్మ, ఈ తల్లి, ఇలా అంబటి రాంబాబు వీళ్ళంతా కలిసి లోకేష్ దగ్గర ఉన్న కింద కాలు కింద ఉంటుంది ఎంటిగా పనికిరాని వ్యక్తులు వీళ్ళంతా. గంజి చిరంజీవి దగ్గర నుంచి మొత్తం అదే బ్యాచ్. దొంగలు, పెద్ద దొంగలు వీళ్ళంతా. అసలు దొంగ ప్రభుత్వం మేము వదిలేసుకున్నాం, మాకు అవసరం లేదు, తీసేసి అవతల పడేసాం.